కారు పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఓవైపు కాళేశ్వరం కలవర పెడుతుంటే ఫోన్ ట్యాపింగ్ టెన్షన్ పెడుతుంది. ఆ రెండు చాలదన్నట్టుగా ఇప్పుడు పవర్ మ్యాటర్ తెరపైకి వచ్చింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్ర ఏమిటో చెప్పాలని నోటీసులు ఇచ్చారు. దీంతో గులాబీ బాస్ పార్టీలో మళ్ళీ హైటెన్షన్ మొదలైంది. ఒకవేళ కేసీఆర్ విచారణకు వెళ్లకుంటే అరెస్టు సైతం చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే అదునుగా పార్టీలోని నేతలు పక్క చూపులు చూస్తున్నారని ఓ ప్రచారం కోడై కూస్తుంది. ఇంతకీ కారు పార్టీలో ఏం జరుగుతోంది? బీఆర్ఎస్ పార్టీని కలవరపెడుతున్న తాజా పాలిటిక్స్. విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్కి నోటీసులు పంపిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. ఈ నెల 30వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ. జూలై 30 వరకు సమయం కోరిన బీఆర్ఎస్ అధినేత. కేసీఆర్ కు నోటీసులతో ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి. వరుస దెబ్బలతో కారు నేతల పక్క చూపులు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టుగా 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అంతకన్నా ఘోర పరాభవంతో చతికిలబడిన తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పార్టీ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు అందాయి. ఆయన సీఎంగా ఉన్న సమయంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన విషయంలో నోటీసులు జారీ అయ్యాయి. విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ పాత్ర ఏమిటని పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. 2024 జూన్ 30వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని నోటీసులో చెప్పుకొచ్చింది. భద్రాద్రి, యాదాద్రి, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాలపై అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ పాత్రపై కమిషన్ అనుమానాలు వ్యక్తం చేసింది. లోగుట్టుపై ఉన్న సందేహాలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని కమిషన్ పేర్కొంది. విద్యుత్ ఒప్పందాలపై మాజీ సీఎం కేసీఆర్ తో పాటు అరవింద్, ఎస్కే జోషి, సురేష్ చందా, అజయ్ మిశ్రా సహా 25 మందికి నోటీసులు ఇచ్చినట్లు కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. జూన్ 15 వరకు తాము వివరణ కోరామని, కేసీఆర్ గడువు కోరడంతో జూన్ 30 వరకు పెంచామని తెలిపారు. మరోవైపు పవర్ కమిషన్ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు స్పందించినట్లు తెలుస్తోంది. జూన్ 30వ తేదీలోపు సమాధానం ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసీఆర్ గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులకు సూచించినట్లు సమాచారం. అలాగే అధికారుల నుంచి పూర్తి సమాచారం తెప్పించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు జూన్ 30 వరకు కాకుండా జూలై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కమిషన్ ను కోరారు. పవర్ షార్టేజ్ అప్పుడు తెలంగాణలో 2014లో, అందుకని ఈ ఒక 2000 మెగావాట్ల పవర్ సప్లై కొనుగోలు కోసం దక్షిణాది రాష్ట్రాల ఏజెన్సీలతో నెగోషియేట్ చేయొచ్చని, ఆ 2 నెలల తర్వాత అది మార్చి దేశంలో ఎవరి దగ్గర నుంచి అయినా కానీ కొనుగోలు చేయొచ్చని కొంచెం మార్చి జరిగింది. యూనిట్లు ఉండగానే ఛత్తీస్గఢ్తో ఎంఓయూ జరిగింది. ఆ ఎంఓయూ తర్వాత పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఈ గవర్నమెంట్ అధికారులు కాకుండా ఈ సిపిడిసిఎల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వాళ్ళతో చేసినారు. అరవింద్ కుమార్ గారు ఒక లెటర్ నవంబర్ ఎండింగ్ ఆఫ్ 2016లో ఒక డీటెయిల్ లెటర్ రాసినారు. ఎవరికి? రెగ్యులేటరీ కమిషన్. ఇప్పుడు మనం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఛత్తీస్గఢ్ చేసిన తర్వాత చాలా ఆర్థిక భారం బయటట్టుంది. అదే మనం ఓపెన్ మార్కెట్ లో బిడ్డింగ్ ప్రాసెస్ పోతే మనం చాలా డబ్బు ఆదా చేసుకునే అవకాశం ఉన్నదని లెటర్ రాసినారు. దాని తర్వాత ఏం జరిగింది అని అంటే, తర్వాత నేను సెక్రటరీగా నేను వేరే పోస్ట్. కేసీఆర్ ఇచ్చే వివరణ సంతృప్తిపరంగా లేకపోయినా, అసంపూర్తిగా ఉన్న నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించినా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ మేరకు తాజా నోటీసుల్లో కమిషన్ స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ పూర్తి వివరాలతో సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు కేసీఆర్ కు నోటీసులు అందడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ కేసీఆర్ తనయ కవిత తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ క్రమంలో విద్యుత్ ఒప్పందాలకు సంబంధించిన నోటీసులు రావడంతో కలవరపెడుతోంది.
బీఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండడంతో ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడి అధికార కాంగ్రెస్ లోకి చేరారు. లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమి, తాజా నోటీసుల నేపథ్యంలో మరికొందరు అధికార కాంగ్రెస్తో పాటు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీకి భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో పార్టీ వీడేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.